సో ఈరోజు మనము విటమిన్ డి డెఫిషియన్సీ కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి, పేషెంట్స్ ఏ సిమ్టమ్స్తో ప్రజెంట్ చేస్తారు, దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ప్రవీణ్ మేరెడ్డి. నేను వన్ ఆఫ్ ద సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్స్ వర్కింగ్ ఎట్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ. సో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఏ రేంజ్లో ఉంది అనే దాన్ని బట్టి పేషెంట్కి సిమ్టమ్స్ ఉండొచ్చు. అది చిన్న పిల్లల్లో అయితే దాన్ని రికెట్స్ అని అంటాము. అడల్ట్స్లో విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే దాన్ని ఆస్టియోమెలేసియా అంటాము. ఆర్ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది సింపుల్గా అంటాం. ఆస్టియోమెలేసియా అని అంటే సిమ్టమ్స్ ప్లస్ బోన్ చేంజెస్ వస్తే అప్పుడు ఆస్టియోమెలేసియా అంటాం. ఉట్టి సబ్ క్లినికల్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉందంటే హైపోవిటమినోసిస్ అంటాం. సో విటమిన్ డి తగ్గింది అని. సో కామన్గా మజిల్ పెయిన్, బోన్ పెయిన్, అన్ఎక్స్ప్లెయిన్డ్ మజిల్ పెయిన్, బోన్ పెయిన్, ఇది కామన్ సిమ్టమ్స్ పేషెంట్స్ ప్రజెంట్ చేసేది. ఫెటీగ్, టైర్డ్నెస్, వీక్నెస్, ఈజీ ఫెటిగబిలిటీ అంటాం. అంటే ఏమి పెద్ద పని చేయకుండానే అలసిపోయినట్లు అనిపించడము, ఇవి కామన్గా పేషెంట్స్ ప్రజెంట్ చేసే సిమ్టమ్స్. బట్ కొంచెం డెఫిషియన్సీ పెరుగుతున్న కొద్దీ సిమ్టమ్స్ ఎక్కువ అవ్వచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ డి సరిగా లేనప్పుడు కాల్షియం అనేది కూడా మనకు అబ్జార్ప్షన్ సరిగా జరగదు. ఎందుకంటే ఇంటెస్టైన్లో విటమిన్ డి హెల్ప్తోనే మనం తీసుకునే డైటరీ కాల్షియం అబ్జార్బ్ అవుతుంది. విటమిన్ డి సరిగా లేనప్పుడు ఆ అబ్జార్ప్షన్ అనేది సరిగా అవ్వదు. సో అప్పుడు చాలా రోజులు ఇట్లా డెఫిషియన్సీ ఉంది అని అంటే అప్పుడు మనకు బోన్ పెయినే కాకుండా బోన్లో ఫ్రాక్చర్స్ అనేది ఈజీగా అవ్వచ్చు. వాటిని లూజర్ జోన్స్ అని అంటాం. అప్పుడు ఆస్టియోమెలేసియా ఉన్నప్పుడు హిప్ దగ్గర కానీ పెల్విస్ ఏరియాలో కానీ బోన్స్ వీక్ అవ్వచ్చు. అట్లాగే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం విటమిన్ డి డెఫిషియన్సీ చాలా రోజులు ఉంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కూడా, అరుగుదల అనేది కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బోన్స్ వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫ్యూచర్లో ఆస్టియోపోరోసిస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది విటమిన్ డి తగ్గినప్పుడు. సో విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చిన్నప్పుడు వస్తే దాన్ని రికెట్స్ అన్నప్పుడు ఇట్లా దొడ్డి కాళ్ళలాగా పర్సిస్టెంట్ 5 years తర్వాత కూడా ఆర్ 3-4 years తర్వాత కూడా ఇట్లా కాళ్ళు బెండ్ అయ్యి దొడ్డి కాళ్ళలాగా ఉంటే అప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ చిన్నపిల్లల్లో చాలా సిగ్నిఫికెంట్గా ఉంది అని అనుకోవచ్చు. అట్లాగే తాకుడు కాళ్ళు అంటాం. అంటే నాక్ నీస్, 2 మోకాళ్ళు ఇట్లా తగులుతూ ఉంటాయి, కాళ్ళు కింద దూరం ఉంటాయి, మోకాళ్ళ దగ్గర టచ్ అవుతూ ఉంటాయి. అప్పుడు దాంట్లో కూడా చిన్నప్పుడే వచ్చినప్పుడు దాన్ని రికెట్స్ లాగా మనం డయాగ్నోజ్ చేసుకొని దాన్ని రూల్అవుట్ చేసుకోవాలి. కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది కూడా మనం రూల్అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. రీనల్ రికెట్స్ అని అంటాం దాన్ని. కిడ్నీ యాజ్ ఏ ప్రైమరీ కాజ్. కిడ్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు విటమిన్ డి మెటబాలిజంలో 2 ఇంపార్టెంట్ ఆర్గన్స్, లివర్ ఒకటి, కిడ్నీ ఒకటి. ఆబ్వియస్లీ సన్లైట్ స్కిన్ మీద పడ్డప్పుడు స్కిన్లో కన్వర్ట్ అయ్యి మనకు తర్వాత స్టోరేజ్ లివర్లో అవుతుంది. అట్లాగే పారాథైరాయిడ్ హార్మోన్ అనేది కిడ్నీ పైన యాక్ట్ అవుతూ విటమిన్ డి మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టే విటమిన్ డి అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇన్ అబ్జార్ప్షన్ అండ్ మెటబాలిజం. కాల్షియం మెటబాలిజంలో కానీ పారాథైరాయిడ్ మెటబాలిజంలో కానీ విటమిన్ డి హ్యాజ్ ఎ సిగ్నిఫికెంట్ రోల్. ఇది సరిగా లేనప్పుడు బోన్ పెయిన్ నుంచి మజిల్ పెయిన్ నుండి ఫ్రాక్చర్స్ వరకు జరిగే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ అనేది మనం కరెక్ట్గా ట్రీట్ చేయాలి. ఫ్రాక్చర్ అవ్వకపోయినా కానీ బేసిక్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు అట్లాగే డెఫిషియన్సీ సిగ్నిఫికెంట్గా ఉన్నప్పుడు 2-3 రకాలుగా మనం దీనికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఒకటి వచ్చేసి ఓరల్ క్యాప్సూల్స్ కానీ లిక్విడ్ కానీ సొల్యూషన్ తీసుకోవచ్చు. అట్లాగే వీక్లీ వన్స్ డోసేజ్ అన్న తీసుకోవచ్చు, లేదంటే ట్యాబ్లెట్స్ ఆర్ క్యాప్సూల్స్ ఫామ్లో డైలీ డోసేజ్ కానీ ఆల్టర్నేట్ డే డోసేజ్ కానీ 1000 units 10,000 units 60,000 units అని తీసుకోవచ్చు. చాలా డెఫిషియన్సీ ఉంది, బిలో 5 అట్లా ఉంది విటమిన్ డి, నార్మల్గా అబౌవ్ 30 ఉండాలి డెఫిషియన్సీ లేకుండా ఉండాలంటే నార్మల్ లెవెల్. బిలో 5 ఉంది అని అంటే అప్పుడు తప్పకుండా ఇంజెక్టబుల్ ఫామ్లో తీసుకుంటే ఒక 6 lakh units సింగిల్ డోస్ తీసుకొని మెయింటెనెన్స్ డోస్ లాగా మంత్లీ 60,000 units కానీ లేకపోతే వీక్లీ 60,000 units 8 to 12 weeks కానీ తీసుకొని దాన్ని డెఫిషియన్సీని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఓరల్గా తీసుకుంటే అబ్జార్బ్ అవ్వని వాళ్ళు అప్పుడు ఇంజెక్టబుల్ ఫామ్లో కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో విటమిన్ డి దాని ప్రాబ్లమ్స్ డీటెయిల్గా మాట్లాడుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి.